ఎన్ని అబద్ధాలన్నా ఆడుర్రి, కానీ లోకల్ బాడీ ఎన్నికలలో మాత్రం కాంగ్రెసే గెలవాలి. ఇది అంటుంది ఎవరో వాళ్ళు వీళ్ళు చిన్న నాయకులు, అది ఇది కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు. కొంతమంది నాయకులు ఓపెన్గా బహిరంగ సభలల్లో మాట్లాడుతున్నారు. ఇవి 4 అబద్ధాలు ఆడమంటారు. మనం రేపు గెలిచేందుకు 4 కాదు 6 కాదు 8 అబద్ధాలు ఆడురు. మన ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు, ఎన్ని అబద్ధాలన్నా ఆడండి, ఇంకా 3 ఏండ్లు మన ప్రభుత్వం ఉంటుంది. సో ఈ రోజు కాకపోతే 3 ఏండ్ల వరకు చేస్తాము అనేది చెప్పుకుంటూ దాటేసుకుంటూ పోవచ్చు. ఎందుకంటే వాళ్ళు గతంలో ఇచ్చిన హామీలే 100 రోజుల్లోగా 6 గ్యారంటీలు అమలు చేస్తాము అని చెప్పారు, కానీ ఈ రోజు వరకు అమలు చేయలేదు కదా. సో అట్లనే ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎన్నికలలో ఎన్నంటే అన్ని అబద్ధాలు ఆడుర్రి. గెలిచిన తర్వాత ఇచ్చేది చేసేది, ఇవ్వకపోతే అడిగేటోళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు మేము చూస్తలేమా? చాలా హామీలు ఇచ్చినాం, ఏం అమలు చేసినాం? ఏం చేయలే. కానీ అధికారంలోకి వచ్చినాం కదా, గంతే. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేసినా నడుస్తుంది. ఫస్ట్ అధికారంలోకి రావడం ముఖ్యం కదా. అట్లా అని అధికారంలోకి రావడానికి వీళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారో చూసిరు కదా. అట్లనే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో కూడా సేమ్ ఫార్ములా ఫాలో అవ్వండి. జనరల్ ఎలక్షన్స్లో ఎట్లయితే గెలిచినామో అబద్ధాలు ఆడి, ఇప్పుడు కూడా గట్లనే ఎన్ని అబద్ధాలన్నా ఆడుర్రి. ఎన్ని అబద్ధాలైనా సరే ఆడుర్రి. లోకల్ బాడీ ఎన్నికలలో మాత్రం మనం గెలవాలి. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లాలలో, నియోజకవర్గాలలో తిరిగినప్పుడు వాళ్ళ నాయకులకి, కార్యకర్తలకు చెప్తున్నటువంటి మాట.